ఒక రాజు మిగతా ప్రపంచం కంటే ముందే టైం ట్రావెల్ చేశాడంటే నమ్మగలరా? 3 నిమిషాల్లో వేల సంవత్సరాలు ఎలా గడిచాయి? ఇది టైం మిషన్ కాదు. ఇది పురాణాల్లో జరిగిన నిజం. ఒక రాజు తన కుమార్తెకు మంచి వరుడు కోసం బయలుదేరాడు. తిరిగొచ్చేసరికి భూమి అంతా మారిపోయింది. రేవత దేశాన్ని పాలిస్తున్న కకుద్మి మహారాజు, తన కుమార్తె రేవతికి మంచి వరుడు కావాలని బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అక్కడ బ్రహ్మదేవుడు గంధర్వ నాట్యం చూస్తూ ఉండటంతో, రాజు కొద్దిసేపు వేచి చూశాడు. ఆ వేచిచూపు కొద్ది నిమిషాలు లాగే అనిపించింది. కానీ భూమిపై అప్పటికే 27 చతుర్యుగాలు గడిచిపోయాయి. అంటే, వేలాది సంవత్సరాలు. ఆయన తిరిగొచ్చేసరికి, వాళ్ళ సొంత రాజ్యం, ప్రజలు, కాలం అన్నీ మాయమైపోయాయి. ఇది సినిమా కాదు. మన పురాణాల్లో రాసిన టైం ట్రావెల్. ఒక్కరోజు కోసం బ్రహ్మలోకానికి వెళ్లి తిరిగొస్తే, భూమి మీద వారి చరిత్రే మిగిలిపోయింది. మరి మనం నిజంగా టైం ట్రావెల్ చేసిన తొలి మనుషులమేనా? ఇది కేవలం కథ కాదు. ఇదో గుర్తింపు, మన పురాణాల్లో దాచిన టైం ట్రావెల్ రహస్యం. మరి మన పురాణాలు కదా నిజమైన సైఫై. ఇలాంటివి మిస్ అవ్వకండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసేయండి. మీ సపోర్ట్తో ఇంకెన్ని పౌరాణిక మిస్టరీలు తవ్వి తీయచ్చు. లైక్ మరియు షేర్ చేయండి. ఇంకా అసలు రహస్యాలు వస్తూ ఉన్నాయి.